హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపలు ఫ్రై చేసుకుందాము. ఇది చూడండి, ఇది హైదరాబాద్లో ఫిష్, మరి అదేంటో తెలియదు నాకు. అది చేస్తున్నాం. దాంట్లో కాస్త సాల్ట్, కారం వేసి కలిపేసి ఒక అరగంట ఉంచాక అప్పుడు ఫ్రై మొదలు పెట్టుకుందాము. దాంట్లో ఒక నిమ్మ చెక్క కూడా పిండేస్తున్నాను. ఇదంతా చక్కగా కలిపేసుకుని ఒక అరగంట అలాగా దాన్ని రెస్ట్లో ఉంచేయచ్చు. అప్పుడు ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అన్నీ చెప్తాను. ఆ విధంగా చేసుకుంటే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. చూడండి, మొత్తం నిమ్మకాయ, ఉప్పు, కారం అన్నీ కలిపేసి రెడీగా ఉంచాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను. చూడండి, చేపలు కలిపి పెట్టాను కదా, అవి మనం ఒకటి ఒకటి తీసుకొని ఆయిల్లో డిప్ చేసేసుకుందాం. చూడండి, ఇలా పెట్టుకున్నాను. ఇవి కొంచెం మంట తగ్గించి మిడిల్ ఫ్లేమ్లో అలా ఫ్రై అవుతూ ఉంటుంది. అప్పుడు మనం చూసుకుందాము. దానికి కావాల్సింది నేను చెక్క, లవంగా, జీలకర్ర, వెల్లుల్లి, ఒక్క ఆనియన్, అది మసాలా కొంచెం డ్రైగానే చేసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అవన్నీ ఎలా వేయాలో అన్నీ చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ ఫిష్ ఇక్కడికి ఫ్రై అయిపోయింది. తీసేసి మిగిలిన పీసెస్ కూడా వేసేసుకుందాం. చూడండి, అన్నీ ఫ్రై అయిపోయి అందులో మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయించుకుందాం. తర్వాత మసాలా వేస్తాం. ఇవి వేయించి తీసేస్తాను, తర్వాత మసాలా వేస్తాను. చూడండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించి తీసేసాను. అందులో మనం చేసి పెట్టుకున్న మసాలా వేసేద్దాం. ఈ మసాలా వేయడం ఫ్రైకి టేస్ట్ అనమాట. ఇది చక్కగా చేప ముక్కకి పైన మసాలా పట్టుకొని మంచి టేస్ట్లో ఉంటుంది. చూడండి, అడుగును మిగిలిన ఆయిల్తో ఈ మసాలా వేపేస్తున్నాము. ఎక్కడ ఆయిల్ వేస్ట్ అవ్వలేదన్నమాట. ఇలా వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే మనకి మంచిది. లేకపోతే ఎక్కువ నూనె వేసేసి అందులో చేపలు దేవేసి ఆ నూనె వేస్ట్ చేసుకునే బదులు ఇలాగా తక్కువ వేసుకున్నా ఏమీ పర్వాలేదు. ఇందులో కాస్తంత ఉప్పు, కారం వేస్తాను, అంతే. ఈ వేపుకున్న ముక్కలు అందులో వేసేస్తాను. చూడండి, ఈ మసాలాలో నేను అల్లం వేయలేదు. ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లి, చెక్క, లవంగా, ఈ రెండు అలాగా, ఒక్క ఆనియన్, అంతే మసాలా. కాస్త చీరలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది వేస్తే చాలండి. ఈ చేపలకి మంచి సువాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది. చూడండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మసాలా అంతా అయిపోయింది. పచ్చిమిరపకాయలు అన్నీ గార్నిష్ చేసేసాను. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్. మరొకటి ఇష్టం, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.